నమస్తే, వెల్కమ్ టు ద హాట్ సీట్. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అలియాస్ కాసాని తెలంగాణ ప్రజలు అభిమానంగా పిలుచుకునే పేరు కాసన్న. కాసాని జ్ఞానేశ్వర్ గారు కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి చాలా కీలక పదవుల్లో కూడా ఆయన ఉండడం జరిగింది. ప్రస్తుతం 2022లో టీడీపీకి సంబంధించి కూడా తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా ఉన్నవారు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి చూస్తే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. వారి మాటల్లోనే వారి రాజకీయ ప్రస్థానాన్ని, ప్రస్తుతం ప్రచారం ఎలా జరుగుతుంది అని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కాసాని జ్ఞానేశ్వర్ గారు నమస్తే. నమస్కారం అండి. నమస్తే. అయితే ఎలా ఉన్నారు? ప్రశాంతంగా ఉన్నా. రాజకీయాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా, హడావిడి అంతా కూడా ఎలా ఉంది ప్రచారాలన్నీ కూడా? అది ఎలక్షన్ రంగము, ఎలక్షన్ ప్రక్రియ, ఎలక్షన్ సీజన్, ఎలక్షన్లు అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా మొత్తం. రైట్. సో ఈ వివరాల అన్నిట్లోకి పెట్టే ముందు అసలు మీ రాజకీయ ప్రస్థానం అంటే సాధారణంగా వ్యవసాయ వ్యాపార నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన మీరు రాజకీయంలో అతి చిన్న వయసులోనే వచ్చారు. మీ తల్లిగారు కూడా సర్పంచ్గా కూడా చేశారు బాచుపల్లికి సంబంధించి. అదే మీరు ఇనిషియేటివ్గా తీసుకున్నారా, లేకపోతే రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? మీరేం చెప్తారు? మొట్టమొదట రాజకీయాల కంటే ముందు విద్యా వ్యవస్థలు ఉన్నప్పుడే నేను ఆదాయ మెమోరియల్ స్కూల్లో చదివిన గాస్మండి. అప్పుడు సమయం దొరికినప్పుడు మగ్దుం భవన్లో ఎక్కడ హిమాయత్ నగర్ అక్కడ అప్పుడప్పుడు మేము స్పీచ్ రీడింగ్కి పోతుంటాం. తెలంగాణ ఎడ్యుకేషన్లో యాక్టివ్ స్టూడెంట్ నేను అప్పుడు 1969. అట్లా వస్తూ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అయిపోయిందో గ్రామాల్లోకి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే చెర్ల కింద భూములు, బావుల కింద భూములు, గ్రామాలలో 12 పనివాళ్ళు అనేది ఉంటుంది. 12 కులాలు, వాళ్ళు లేనిది గ్రామంలో ఏది జరగదు. ఓకే. పండుగలు చేయాలన్నా, పోషమ్మల పండుగలు చేయాలన్నా, మంచి చేయాలన్నా, చెడ చేయాలన్నా కంపల్సరీ వాళ్ళు ఉండవలసిందే. కుమ్మరి, కమ్మరి, వడ్ల, కౌన్సరి, అదేవిధంగా డప్పుళ్ళు, కావల్కారులు, నీరుడులు, అందులో పోలీస్ పట్టులు వచ్చే, మాలి పట్టులు వచ్చే, అందరితో పాటు ఎప్పుడైతే పనంతా వీలు చేయాలి పంచోటుకు వచ్చే వరకు పెత్తందారులకు, రెడ్డిలకు వాళ్ళ పంత. ఆ తర్జన భర్జన లోపల పొలాలు ఏదైతే సాగు చేస్తున్నప్పుడు, ఆ పొలాలు సాగు చేస్తున్నప్పుడు ఎకరా, 2 ఎకరాలు, 30 గుంటలు, 20 గుంటలు ఉన్నటువంటి చిన్న చిన్న వ్యవసాయదారులకు అప్పుడు తైబంద్ అనేది ఉంటుండే. అక్కడ పోలీస్ పటేల్, మాలి పటేల్, పోలీస్ పటేల్, పట్వారి, ఈ ముగ్గురు వాళ్ళ పొలాలకు నీళ్లు పెట్టుకున్న తర్వాతనే మీద వాళ్ళకి నీళ్లు పెట్టుకోవాలి. తైబంద్ అనేది ఏంటంటే ఒక చిన్న చెరువులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, తూము మీద, తూము అంటే మీకు తెలుస్తుందో, తూము మీద ఎన్ని అడుగుల నీళ్ళు ఉంటే ఎంత పొలం పండియాలి, అది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయం. వాళ్ళు ఏం చేస్తారంటే మాలి పటేల్, పట్వారి, పోలీస్ పటేల్ గ్రామస్తులు కలిసి తైబంద్ అనేది ఫిక్స్ చేస్తారు. ఇన్ని నీళ్ళు ఉంటే ఇన్ని ఎకరాలు పండుతుంది, తరి ఇంత పండుతుంది, కుష్కి ఇంత పండుతుంది అని చెప్తారు. అప్పుడు మా పొలాలు చెరువు కట్టకు ఆనుకొని ఉండేవి. మాతో పాటు మిగతా వాళ్ళవి కూడా పొలాలు ఉండేవి. ఈ పొలాలకు నీరు పెడితే మా పొలాలకు వారదని చెప్పి ఆ పొలాలు అలకకుండా చేసారు. దీంతోపాటు కింద ఉన్న మాన్యాలు ఏవైతే ఉంటాయో అవి అలుక్కోమని చెప్తారు. అదే కన్యాయం, ఇది పద్ధతి కాదని చెప్పేసి నేను మాత్రం స్టూడెంట్ లైఫ్ నుంచి పోయినాం కదా, మనం అసలు అప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు బాగా, అన్నీ బాగుంటున్నాను నేను. అంటే దున్నుడు స్టార్ట్ చేసినప్పుడు అయితే ఊరి నుండి ఆ పటేల్ అనేది సిటీకి వస్తుంది. వచ్చే వరకు మొత్తం మొలకలకి వేసినాము. మొలక అంటే వరి నాటు కంటే మొలక నాటు పెడితే కొన్ని రోజులు టైం పడుతుంది. మొలక ఒకటే రోజు కూడా అలకేయచ్చు.
జమ్ము గిటార్ రూపి. అప్పుడు మొలకలికితే అతను వచ్చి ఇది మేము అలుకొద్దన్నాం కదా, తైబంది ఎవడన్నా పెడితే కట్టకాడికెళ్ళి తూముకాడికెళ్ళి పెడతారు. అసలు భూమిని విడిచిపెట్టి కింద పెట్టమని ఎవరు చెప్పరు. తైబంది ఏంటంటే మొదటి నుండి ఎక్కడి వరకు పెట్టవచ్చు, ఎన్ని ఎకరాలు పెట్టవచ్చు అనేది. దాని మీద సరే మాది ఎండబెట్టిర్రు, మేము పోరాడినాం, మేము తూములో తీసేసినాం, ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ రాజకీయం అనేది స్టార్ట్ అయింది. రాజకీయం అనేది పెత్తందారీ వ్యవస్థకు, బడుగులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓ పోరాటం అనేది స్టార్ట్ అయింది అక్కడ. అప్పుడు మా మేడ్చల్ తహసీల్ అప్పుడు ఈ వెహికల్స్ అనేవి లేవు కదా, ఒక ఊళ్ళో సైకిల్ ఉంటే దాన్నే 4 సార్లు చూడడానికి వస్తారు. అప్పుడు ఆ ప్లాస్టిక్ కలర్ ప్లాస్టిక్లు చుడుదురావుటికి అవును కనిపించేలాగా, ఏంటంటే బ్రేక్లకు, అవును చైన్లకు ప్లాస్టిక్. అలాంటి సందర్భంలో మీద వాళ్ళందరూ ఏ ఇష్యూనా నన్ను సైకిల్ తీసుకొని మేడ్చల్ వరకు పోతున్నాను సైకిల్. ఇట్లా స్టార్ట్ అయింది. సరే రాను పొలిటికల్గా అప్పుడు 1979లో 69 తెలంగాణ ఎడ్యుకేషన్లో, దాని తర్వాత 77 జనతా పార్టీ ఉద్యమం వచ్చింది. జనతా పార్టీ నుండి మేము రిప్రజెంటేషన్ చేసినాం అందులో, తిరుగుడు కానీ, తర్వాత కాంగ్రెస్. దాని తర్వాత మేము గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, సర్పంచ్ నాకు యునానిమస్గా చేసారు గ్రామంలో. నాకంటే సీనియర్ వచ్చి నేను చేస్తా అని చెప్తే అలాగే ఇచ్చినాం, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ తీసుకున్నాం. అంటే ఏంటంటే పర్టికులర్గా ఇది కావాలని లేదు, సేవ చేసేందుకు ఏముంటుందని. దాని తర్వాత మండలిక వ్యవస్థ వచ్చింది. నేను అప్పుడు కాంగ్రెస్లో ఉన్నా. ఎన్టీ రామారావు మండలాలని చేసింది. బ్లాక్స్ సమితిస్ ఉండే అప్పుడు, ఆ బ్లాక్ తీసి సమితి తీసి మండలాలు చేసిన, మండల కేంద్రీకరణ చేసింది. అప్పుడు మాది కుత్బులాపూర్ మండల్లో కూడా ఏంటంటే అర్బన్ ఏరియాస్ అంతా అప్పటి తెలుగుదేశం, అర్బన్ ఏరియాస్ అంతా కాంగ్రెస్ వైపు ఉన్నాయి కనుక రూరల్ ఏరియా అంతా టీడీపీ వైపు ఉందని లాస్ట్ మూమెంట్లో బైఫర్కేషన్ చేస్తే అప్పుడు కనీసం వాటి ఆస్తులు కానీ వ్యవస్థ కానీ చేంజ్ చేయకముందు మండలాలు కుత్బులాపూర్ మున్సిపాలిటీ అయింది. కానీ మండల్లో ఏ ఒక్క గ్రామం కూడా కుత్బులాపూర్ మున్సిపాలిటీలో లేదు. అప్పుడు అయితే దుందిగల్ రావాలి, లేకపోతే బోరంపేట రావాలి, కొంపలు రావాలి. నేను కుత్బులాపూర్ మండల్కు ప్రెసిడెంట్ అయినా ఎలక్షన్స్లో. దానికి ఒక గ్రామం కూడా సంబంధం లేదు, కానీ ఆఫీసులన్నీ అర్బన్లో. అయితే అంటే మీరు ఇప్పుడు ఎన్నో కీలక మలుపులు తిరిగాయి. స్టార్టింగ్ నుంచి 1975 నుంచి ఆ టైం నుంచి చూసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా, అంటే మీరు కూడా రకరకాల కాంగ్రెస్తో మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసి తర్వాత వివిధ పార్టీలు మారి కీలక పదవులన్నీ చేపట్టిన తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్సీగా అభివృద్ధిలో మీ పాత్ర ఏ విధంగా ఉంది, మీరేం చెప్తారు? నేను అందుకొచ్చా మొన్న న్యూస్లో కూడా చెప్పడం జరిగింది. సరే, నేను మండల ప్రెసిడెంట్ అయినా 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత 2001 నుంచి 2006 వరకు జిల్లా పరిషత్ చైర్మన్ అయినా. జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు 5 సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, అంటే అప్పుడు మేడ్చల్ కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, ఘట్కేసర్ కానీ, అదేవిధంగా తాండూర్, మరి వికారాబాద్, చేవెళ్ళ ప్రాంతం అంతా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల అప్పుడు అర్బన్ ఏరియా ఉండే, రూరల్ ఏరియా ఉండే. అభివృద్ధి చెందినటువంటి పట్టణాలు ఉన్నాయి, అప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్. 5 సంవత్సరాలు నాకు బాగా సంతృప్తి ఇచ్చింది ఏంటంటే సాధ్యమైనంత వర్క్ చేయడానికి నాకు ఆస్కారం వచ్చింది. అప్పుడు ఉపాధ్యాయ లోకంది కూడా చాలా వాళ్ళు మినిట్ టు మినిట్ వాళ్ళు అది చేస్తారు. దాంతోపాటు అన్ని జిల్లాల్లో ఎక్కడ కూడా లేని విధంగా తెలంగాణ లోపల మొట్టమొదటిగా జిల్లా పరిషత్ మేము సక్సెస్గా నడిపించగలని 5 సంవత్సరాలు. అప్పుడు ఈ చెక్ డ్యామ్స్ అనేది వాటర్ లెవెల్ మనం ఉండాలని అప్పుడు అన్నా హజారే తీసినటువంటి మూమెంట్లో చెక్ డ్యామ్స్ కానీ, అదేవిధంగా తక్కువ వర్షపాతం ఉన్నట్టు దగ్గర పొలాలు ఎట్లా పండియాలని ఇవన్నీ రీసెర్చ్. అది కానీ హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్తో పాటు హార్టికల్చర్. ఇప్పుడు ఏదైతే రైతు బంధు ఏదైతే పెట్టినామో, ఎందుకంటే వ్యవసాయదారుడు
వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళకి డబ్బులకు అవసరం పడుతుంది, వేరే దగ్గర అప్పు చేసుకొని వ్యవసాయం చేయవలసి వస్తుంది. కనుక ఈ కేసీఆర్ గారు గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు ఏం చేశారంటే తప్పకుండా వ్యవసాయానికి రైతు బంధు పెడితే ఎకరాకు 10,000 ఇస్తే వాళ్ళకు డబ్బు వేరే దగ్గర తీసుకోకుండా వ్యవసాయం మీద పెడతారు, అప్పుడు మంచి జరుగుతుంది. మంచి స్కీమ్ అది. రైట్. మొత్తం మీద అంటే ఇప్పుడు మీరు చెప్పారు మాటల్లో చిన్న స్టూడెంట్ ఏజ్ నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉన్నాను, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు వాళ్ళ కోసం కృషి చేసి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల మీద ఫోకస్ చేశానని. మరి బీసీ నేతగా ఇంత గుర్తింపు ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారు రాజకీయంగా సక్సెస్ కాలేకపోయారనేది వినిపిస్తున్నటువంటి మాట, దానికి మీరేమంటారు? అది శుద్ధ తప్పు అంటున్నాను నేను. అసలు రాజకీయం అంటే ఏందో చెప్పండి. ఇప్పుడు బీసీలకు అసలు బీసీలు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని వెలుక్కు తెచ్చింది కాసాని జ్ఞానేశ్వర్. 93 బీసీ కులాలు ఉన్నాయనేది ఎవరికి తెలియదు. నేను గ్రౌండ్ రియాలిటీ ఉన్నా అందుకని చెప్తున్నాను. గ్రామంలో 12 బండ్లు 12 కులాలు గ్రామం ఉంటాయి, తక్కువ. దాని తర్వాత ప్రతి జిల్లా లోపల ఉంటే ఒంగోలు 67 కులాలు ఉన్నాయి. ఆడ కొన్ని జిల్లాల్లో 3 కులాల కంటే ఎక్కువ ఉన్నాయి, 2 కులాల కంటే ఎక్కువ ఉన్నాయి. ఏదో విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ అలాంటి ప్రాంతం. మనం ఏమన్నామంటే అప్పుడు అన్ని జిల్లాలకు బస్సులు వేసి తీసుకొచ్చి ముడుపు చంద్రయ్య గార్డెన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు 93 బీసీ కులాలతో మాట్లాడిపించినటువంటి సందర్భం, 93 కులాల బ్యానర్లు కట్టినటువంటి సందర్భం. అందుకని నేను ఏమన్నా బీసీల పట్ల లేదా అయితే రాజకీయంగా ఎదుగుతలేరు అనే దానికంటే దేనికి ఎదుగుతలేరు, నా కాన్సెప్ట్ ఏంది, జనాభా దామాష ప్రకారంగా రాజకీయ రిజర్వేషన్స్ కల్పించాలనే నా వాదన. 50% మహిళలకు రాజ్యాధికారం లోపల భాగస్వామ్యం ఉండాలని. దానివల్ల కొంతమంది నచ్చది, వీడు అడిగేతో వీడ బాగా గమనించాలి. మొన్న ఒక మిత్రుడు అన్నాడు, అయ్యా మన బీసీలకు వచ్చే వరకు ఎందుకు గెలుస్తలేరండి, బీసీలకు టికెట్ ఇచ్చాడు చార్మినార్ కాడిస్తారు, ఎవడు గెలుస్తాడండి? ఆడ ఏ రెడ్డి నాన్న నిలబెట్టిన చార్మినార్ కాడ గెలుస్తాడా చెప్పండి మీరు? బీసీలకు అంటూ నేను అందుకు చెప్పన్నా, జనాభా అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను కలుపుకొని దాదాపు 80% చిల్లర పైకి 80-90% ఉన్నటువంటి వాళ్ళను మీరు ఏం చేస్తారు? సీట్లు వాళ్ళకి ఇవ్వకుండా మీరు ముందు పంచుకొని 2%, 3% ఉన్నటువంటి వాళ్ళు పంచుకొని మరి 80% ఉన్నటువంటి ప్రజానీకాన్ని విడిచిపెడితే ఎట్లా గెలుస్తారండి? అందులో నేను ఎక్కడ కానీ నిలబడ్డ దగ్గర కంపల్సరీ గెలిచిన, నేను ఓడిపోలే. కొన్ని జాగాలలో ఎట్లుంటుందంటే ఆడ అసలు ఎవరు నిలబడతలేరు, ఎట్లా అన్న దగ్గర కూడా పోయి నిలబడ్డా. నేను రాత్రి పోయి పొద్దుగాల నేను నామినేషన్ వేసిన. గెలవాలి ఓడమే అని కాదు, ఆడ నిలబడాలి, బీసీల ఉనికి ఉండాలని. అందుగురించి మా పోరాటంలో బీసీల గురించి డిస్కస్, వేరేదేం లేదు. అంటే మీకు ఇప్పుడు బీసీల గురించి పోరాటం అది చేస్తున్నారు, మీకు కలిసి వచ్చే అంశాలు ఏమనుకుంటున్నారు? అంటే బీజేపీ కాంగ్రెస్ చూస్తే ఒక వర్గం, మీరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి పోటీ. సో మీకు కలిసి వచ్చే అంశాల గురించి మీరు ఏం చెప్తారు సార్? నాకంటే మీకే ఎక్కువ తెలుసు. గ్రౌండ్లో మీరు చూడండి, బీసీలంతా ఒకటైపోయారు. చేవెళ్ళ ప్రాంతంలో 30-35 సంవత్సరాల నుంచి బీసీల గురించి కొట్లాడుతున్న వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిపించుకోవాలి. గెలిపించకపోతే మాత్రం బీసీ నాదం గురించి ప్రశ్నార్థకం అవుతుంది. కనుక అన్ని బీసీ కులాలతో పాటు అగ్రకులాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా ఎవరైతే సరి అయిన సమయం కరెక్టే బీసీలకు రాలేదు కదా అని, ఎందుకంటే 3 దశాబ్దాలతో 4 దశాబ్దాలతో కూడుకున్నటువంటి సందర్భం ఇది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జైపాల్ రెడ్డి గారు అయ్యారు, తర్వాత విశ్వేశ్వరరెడ్డి అయ్యాడు, ఇప్పుడు రంజిత్ రెడ్డి అయ్యాడు. ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో మొట్టమొదటిగా బీసీగా నిలబడినటువంటి వ్యక్తి నేనే. అందులో 2 రెడ్డిలు, ఒక బీసీ. నాకు పూర్తి విశ్వాసం ఉంది బీద బడుగు వర్గాల మీద, సబ్బండ వర్గాలతోని నాకు సమాచారం ఉంది. తప్పకుండా నేను చేవెళ్ళగడ్డ మీద బీఆర్ఎస్ జెండాను ఎగరబెడుతున్నాం. కాసాని జ్ఞానేశ్వర్ గెలవబోతుంది. రైట్. 2009లో చేవెళ్ళ సంబంధించి కూడా ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులపై మీరేమంటారు? నేనేమంటున్నా, ఇంతకుముందు నేనేం చెప్పినా కొన్ని ప్లేస్లలో
ఎవరు లేదన్నప్పుడు, ఎవరు ముందు రానప్పుడు కంపల్సరీ వేసిన నేను అప్పటికే ఎమ్మెల్సీ ఉన్నా. ఎమ్మెల్సీ ఉండి ఇంకో ఎంపీలు నిలబడద్దు, నేను ఎమ్మెల్యేలు నిలబడద్దు, అయినా వేసిన నేను. ఇప్పుడు మీరు చూడాలి, జ్ఞానేశ్వర్ ఒకేసారి 2-3 ఇష్యూల మీద ఎట్లా చూస్తాను. 24 తారీఖు మా కొడుకుది పెళ్ళి ఉండే, అయినా ఎలక్షన్లు నిలబడ్డా నేను. ఇప్పుడు మంచి అవగాహన లోపం అనేది ఉండవద్దు. మనం చేసినటువంటి పనితీరు మనం ఎట్లా మొబిలైజ్ చేయగలుగుతాం, ఏమి చేయగలుగుతాం అనేది దాన్ని మీకు నిర్ధారణ మొన్న చేవెళ్ళ కేసీఆర్ గారు వచ్చినటువంటి మీటింగ్ సభ, తెలంగాణ మొట్టమొదటి సభ, ఎలక్షన్ సభ చేవెళ్ళలో జరిగింది. మీ అందరు కళ్ళ కట్టినట్టుగా చూసిండ్రు. అసలు మేము వెహికల్స్ ప్రొవైడ్ చేయలేకపోయినాం, అంత జనం. ఎటు చూసినా పోలీస్ కావాలని మెడికల్ కాలేజ్ అవతల ఆపిస్తారు బస్సులను. మీటింగ్ ఆడికి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అవతల ఆపుతారా? అయినా నడుచుకుంటూ వచ్చారు. లోపల ఉన్న జనం కంటే 3-4 రేట్లు బయట ఉన్నారు. ఎక్కడ బస్సులకి వెళ్ళి దిగకుండా బస్సులను మలిపించేసి ఆడికి వెళ్ళిపోతారు. ఇవన్నీ అయినా ఎప్పుడైనా కానీ ప్రజలు అనుకుంటే, జనం అనుకుంటే, జనం మన కసితోనే వచ్చిందండి. ఆ కసి ఏంటంటే కాసాని జ్ఞానేశ్వరుని గెలిపించుకోవాలి. రైట్, వేరే తాటే లేదు ఆడ. రైట్. అలానే ఇప్పుడు మీరు చెవేళ్ళ బహిరంగ సభ గురించి మాట్లాడారు. ఆ బహిరంగ సభ తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి సార్? ఏం జరగబోతుంది మాకు ముందే తెలుసు కదా. ఇప్పుడు జనము ఎంత వస్తారనే నేను ముందే చెప్పిన. ఇంకా ఎక్కువ వచ్చిన జనాన్ని బయట వెయిట్ చేశారు, బస్సులకి వెళ్ళి దిగనివ్వలేదు. ఈయన ఫుల్ అయిపోయింది, జనం మనుక్కొని మమ్మల్ని పంపించారు. అంటే అలాంటిది ఈరోజు ఆ రోజు కాదండి. నేను 2003లో ఒక కులం మీటింగ్ పెట్టిన, ముద్రాల మీటింగ్. పేరెంట్ గ్రౌండ్ నింపినాం. పేరెంట్ గ్రౌండ్తో పాటు పరిసర ప్రాంతాలంతా దిగ్బంధం అయిపోయింది. హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతం అంతా దిగ్బంధం అయిపోయింది. ఒకే కులం. ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇప్పటిదాకా, పొలిటికల్ పార్టీలు భయపడేటువంటి గ్రౌండ్ అది. ఒక కులం పెట్టినాం. 93 కులాలు వస్తే ఏమైపోతుంది చెప్పండి. కనుక జనంలో మార్పు వచ్చింది, యువతరంలో మార్పు వచ్చింది. అలాగని ఓసీలలో కూడా మార్పు వచ్చింది. కరెక్టే కదా వాళ్ళు అడిగేది, మనం ఇవ్వాలన్న తపనతో వచ్చింది. ఈరోజు చేవెళ్ళ ప్రాంతంలో కాసాని జ్ఞానేశ్వర్కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి పంపించింది. ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు? సబితా రెడ్డి గారు. మిగతా 7 మంది ఎమ్మెల్యేలు తప్పకుండా ఈసారి బీసీకి 7 మేము గెలిపిస్తామని. దాని ప్రకారంగానే వాళ్ళు 24 గంటలు పనిచేస్తారు. నాకంటే ఎక్కువ పని చేస్తున్నాను సబితా రెడ్డి గారు. పని చేస్తారు, గెలుపు తథ్యమనే దిశలో తీసుకొచ్చారు. నువ్వు పనిచేసే వాళ్ళు సబ్బండ వర్గాలని అందుగురించి అంటున్నా. అన్ని కులాలతో కూడుకున్నటువంటి సబ్బండ వర్గాలు కాసాని జ్ఞానేశ్వర్కు పనిచేస్తారు. రైట్. అయితే ఇప్పుడు మీరు అన్న వాటికి సంబంధించి కూడా బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కాసాని జ్ఞానేశ్వర్కి టికెట్ ఇచ్చారనేది ప్రత్యర్థులు చేసినటువంటి ఆరోపణలపై మీరేమంటారు సార్? ఆరోపణలు జరుగుతూనే ఉంటాయమ్మా, చెప్తూనే ఉంటాడు. ఆడరాక పాత గజ్జలని చెప్పేతోడికి మరి వేరే పని ఉండదానికి అవే చెప్తుంటాడు. ఖుద్దు అతను ఏం చేయడం మళ్ళీ చెప్పేవరకే వాళ్ళు. అదే కాకుండా మీరు చూడాలి, గమనించాలి, ఫీల్డ్లో కూడా ఎక్కడైనా సరే కాసే చెట్టుకే రాళ్ళు కొడతారు. అవును. తుమ్మ చెట్టుకే ఓడగొడతాడండి, అవునా కదా? అందుకుంటే జనంలో మనం పని చేసుకుంటూ పోవాలి. కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి, అందుకొచ్చే ఆ కమిట్మెంట్ కానీ ఆ శక్తి కానీ ఆ వ్యక్తి కమిట్మెంట్లో లేకపోతే, గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వ్యక్తి, వ్యవసాయదార కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఏదైతే తెలంగాణకు అవసరం అనే మూమెంట్ లోపల ఎప్పుడైతే నీళ్ళది ఒక దగ్గర తీసుకొచ్చిండో, భగీరథ అనేది ప్రతి ఇంటింటికి నీరు తీసుకొచ్చింది. ఆ నీరు ఇప్పుడు ఎందుకు పొందేది? మళ్ళీ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? ఎక్కువ వ్యత్యాసం లేదు కదా. ఇలాంటి కాలం పోయినటువంటి సందర్భం గతంలో కూడా ఉంది, టీఆర్ఎస్లో కూడా. టీఆర్ఎస్ రూలింగ్లు ఉన్నప్పుడు కూడా ఇట్లా వచ్చింది. అప్పుడు మిషన్ భగీరథాన్ని పెట్టి ఇంటింటికి నీళ్ళు తీసుకొచ్చిన సందర్భం. ఇప్పుడు మనది ఎట్లుందంటే, మన చుట్టూ చెరువులు,
ఇక్కడ కృష్ణ కానీ అక్కడ గోదావరి కానీ పారుతున్నటువంటి సందర్భాలు. గోదావరికి వచ్చే వరకు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ వాటికి ఒక నిర్దిష్టం ఉంది, ఇన్ని వాటర్ ఇక్కడ ఇవి వాటర్. అదే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే వరకు ఇక్కడ లిమిట్ లేదు. ఆ నెల 15 రోజులే నువ్వు వాటర్ వాడుకోవాలి, లేకపోతే సముద్రంలో పడతాయి. దానికి ఎవరు చేశారు? ఎవరు చేయనటువంటి సాహసం అది. అంటే డైరెక్ట్ ఈ లోవల్ ఉంటుంది, ఇట్లా మీదికెళ్ళి వస్తుంది, మళ్ళీ కిందికెళ్ళి నీళ్ళు మీదికి ఎక్కించారు. దానికి భగీరథ అని పేరు పెట్టారు. పాతాళ గంగను మీదికి తీసుకొచ్చినట్టు. దాంట్లో చాలా పెద్ద సైంటిఫిక్ ఉంది. దాని మీద కామెంట్ కూడా చేస్తారు. వాళ్ళకి తెలియదు, మరి ఏం చేద్దాం, ఎప్పుడు చేయాలన్న తపన లేదు. మీరు అందుగురించి ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఏ పని చేయడు చూడు, ఆఫీసర్గా వచ్చి అదేవిధంగా పొలిటికల్ కూడా వచ్చి సప్పుడుగా కూర్చొని సినిమాలు చూసుకుంటూ కాలం గడిపి దిగిపోతాడు. ఆయనకేముండదు, ఆయన ఏం పని చేయడు కనుక. పొలిటికల్ లీడర్లు ఎవడన్నా పని చేసేందుకు పోతే మానవుడు తప్పులోపులు ఉంటాయి, ఆ తప్పులు ఎత్తి చూడడానికే ఇలాంటి వాళ్ళు ఉంటారు. అతను ఎంత మంచి పని చేసినా అనేది చూడరు. అందుకోసం నేనేమన్నా సమాజం లోపల పెను మార్పు రావాల్సిన అవసరం ఉంది. అంటే దానికి వాళ్ళు ఇచ్చే సమాధానాలు కూడా వేరుగా ఉన్నాయి. సమాధానం అండి, అదే ఒక టైం పీరియడ్ అనేది లేదు. ఎందుకు ఎట్లా పెట్టా, నువ్వు ఎందుకు చెప్పినావు, మరి నీకు తెలియదా ఎన్ని రోజుల తర్వాత ఇస్తా? అప్పుడు అదే చెప్పు, 9 తారీఖు ఇస్తా, లైన్ కట్టుర్రి, చెక్కులు వేసుకొని బ్యాంకులలో. ఎందుకన్నావు? జిమ్మదారు వ్యక్తి, ఒక పొలిటికల్గా ఒక పార్టీకి అధ్యక్షుడు అయిన వ్యక్తివి, నేను రేపు గెలవగానే 9 తారీఖు ఇస్తాను అంటే గెలవని ఆయనకు క్లియర్, వాళ్ళకు కాంగ్రెస్ రాదని. రైట్. ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేశారు, వచ్చిన తర్వాత ఎట్లా చేయాలి అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ చేశారు, అప్లికేషన్స్ ఇస్తామని. నీకు తెలియదా ఏమేముంది ప్రజలలో? అన్నీ తెలిసే కదా. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ చేశారు కదా. మళ్ళీ ఒక అప్లికేషన్స్ ప్రక్రియ పెట్టారు, వేల సంఖ్యలో వచ్చారు జనం. మరి ఈరోజు వరకు ఏమైనా సాల్వ్ చేసిర్రా? తీసి చూసిర్రా? ఎన్ని వచ్చినాయని చేసిర్రా మీరు? లేదు. మళ్ళీ ఇప్పుడు ఒక వంక పెట్టిర్రు, ఏమని? లైట్ ఉంటే లేదు, కారు ఉంటే లేదు, కరెక్ట్ రైట్, రీజన్స్ వెతుక్కుంటున్నారు అంటారు. రైట్ సార్. మరొక అంశం సార్, ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళారో, ఇప్పుడు మళ్ళీ అదే ఉద్యమ స్ఫూర్తితో, అంటే ఆ యొక్క ఇంటెన్షన్ తీసుకుని కూడా ప్రచారాలని స్టార్ట్ చేయబోతున్నారు. రేపు 24 నుంచి కూడా 17 నియోజకవర్గాలు ఆయన వెళ్ళబోతున్నారు, ఒక సభ మినహా. సో చేవేళ్లలో మీ ప్రచారం ఎలా జరుగుతుంది? నేనేమంటున్నా, ముందు కేసీఆర్ గారు అయితే బస్ యాత్ర చేయబోతున్నాను చెప్తుండ్రో, ఆయన చేసేది ఏంటంటే, ఒడ్లు రోడ్ల మీద ఉన్నాయి, కళ్ళాలు ఉన్నాయి, అవి కొనుమని అడగాలి, కొంటలేరని చెప్పుకుంటూ పోవాలి. ఏమండి, ఇప్పుడు ప్రతి అగ్రికల్చర్ వాళ్ళు పోస్ట్ కార్డ్ సీఎం, ఏమైనా నువ్వు రైతు బంధు వేస్తానో వేయలేదు, ఒడ్లు కొంటానో కొనలేదు, 500 బెనిఫిట్స్ ఇవ్వలేదు, ఇలాంటి అన్నీ అడుగుతారు కదా. అవన్నీ వివరించాలి కదా. ఎలక్షన్ పీరియడ్ ప్రతిపక్షాలు రూలింగ్లో ఉన్న వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం ఇమ్మీడియట్ చేస్తానా కానీ 4 నెలల తర్వాత అడుగుతారు. మళ్ళీ ఏం చేసినావు నువ్వు? 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేసినావు? మళ్ళీ ఆగస్టు కంటున్నావు. వీళ్ళ ఉద్దేశం అంతా ఏంటంటే, ఏవైతే అప్లికేషన్ తీసుకున్నారు కదా, ఆ అప్లికేషన్స్ 1 నెల లోపల 2 నెలల లోపల కుదరాందాం, ఎలక్షన్స్ వచ్చేస్తాయి, పార్లమెంట్ అయినాక చూద్దామని. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన ఏం చేసాడు? 2 నెలలు పెట్టిరు ఎలక్షన్. అది మనం ఫస్ట్ వచ్చేది లాస్ట్కి వచ్చింది. అందుకు చెల్లకెళ్ళి చేపని తీసి ఒడ్డు మీద వేస్తారు, అట్లా కొట్టుకుంటారు గిలగిల గిలగిల. లేవు జేబులో బుడ్డ పైస లేదు, వాగ్దానాలు మస్తు ఇస్తున్నాం. ఇప్పుడు మనం నరం లేని 4 మేము 6 గ్యారంటీలు ఇచ్చేసినామంటున్నాం. 7 ఇచ్చినావా అంటే దాని గురించి మాట లేదు. ఇచ్చేసిన అంటే ఏంది? 5 మందికి ఇస్తున్నావా? 2కి ఇస్తున్నావు? సరైన క్లారిటీ లేదు. సార్, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీలు మారి ఇప్పుడు అటు బీజేపీ నుండి కాంగ్రెస్ నుంచి మీపై అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మీరు ఇటు చేవేళ్లలో గెలుస్తారన్న
నమ్మకం, మీరు దానికి సంబంధించి ఏం మాట్లాడతారు? ప్రజలు మీకు చేవేళ్ల ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? మీ ఆన్సర్ ఏంటి? ముందుగా ఓటర్ మహాశైలను కాసాని జ్ఞానేశ్వర్ కోరడం ఏంటంటే, ముగ్గురం నిలబడడం, ఎవరు పని చేస్తే వాళ్ళకు ఓటు వేయాలి. జ్ఞానేశ్వర్ 2001 నుంచి 6 వరకు చేసాడు, రంజిత్ రెడ్డి చేసాడు, అట్లా కొండ విశ్వేశ్వర. దాంట్లో ఫస్ట్ నేను వస్తాను అనుకుంటున్నా, నేను చేసినటువంటి పనులు. అది కాకుండా 20 సంవత్సరాల క్రితం 2001 నుంచి 6 వరకు చేసినాము. ఇప్పుడు 22 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ మాకు ఆశీర్వదిస్తే వాళ్ళకు సేవ చేసుకునే భాగ్యం కలిగిస్తుంది. నా కాన్సెప్ట్ ఏదైతే బీద బడుగు వర్గాలది ఉందో ఆ సబ్బండ వర్గాలకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది. అందు గురించి వాళ్ళని ఓట్లు అప్పీల్ చేస్తున్నాను. తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది, అందరూ కూడా నా వైపు కంపల్సరీ చూస్తారని, ఓట్లు వేస్తారని, గెలిపిస్తారని ఆశ. ఫైనల్గా సార్, పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి జాతీయ పార్టీలకి సంబంధించింది, దీంతో బీఆర్ఎస్కి ఎటువంటి సంబంధం లేదంటూ కాంగ్రెస్ బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఫైనల్గా ఏం చెప్తారు? సామాన్య పౌరునికి హక్కు ఉంటుందండి. అది బీజేపీకి ఎన్ని సీట్లు ఉండేనండి? బీజేపీకి ఎన్ని సీట్లు ఉండే? 2 సీట్లు. కాంగ్రెస్ 400 సీట్లు ఉండే. అప్పుడు ఏం చేసింది బీజేపీ? రూలింగ్కి ఎట్లా వచ్చింది? నువ్వు ఇద్దరు ఉన్నప్పుడు నీ పని చేసుకుంటూ పోతుంటే, పని మంచిగా ఉంటే నీకు ప్రజలు ఆశీర్వదించారు. ఎవరేం చేస్తారంటే మరి ఆడనే వేసుకోరు డబ్బాలలా, అది కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు ఎట్లా, అసలు ఎలక్షన్సే వద్దు, మీరే వేసుకోర్రి, ప్రెసిడెంట్ సెక్రటరీలు డిక్లేర్ చేసుకోర్రి. ఇది సమాజం లోపల ఇప్పుడు ఎవరంతా నాను మాట్లాడే విధానం కాదు. అన్ని పార్టీలు కలిస్తేనే రూలింగ్ పార్టీకి ఎంతైతే విశ్వాసం ఉంటుందో దానికంటే పవర్ఫుల్ అపోజిషన్ ఉంటేనే వాడు చక్కగా నడుస్తాడు, లేకపోతే కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు పోతాడు. అది పద్ధతి కాదనేదే. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారంటే ఆడ అడుగుతాం మేము పార్లమెంట్లో ఏం అడుగుతాము? అయ్యా 4 లైన్స్ ఎందుకైతే లేదు, టెండర్కి ఆల్ఫర్ చేసిరు, ఇప్పుడు దాని రూపు ఎందుకు లేదు, ట్రైన్ సౌకర్యం లేదు, బీద ప్రజానికం రానికి ఏం చేయాలి, మెట్రో ట్రైన్ లేదు, ఏం చేయాలి, ఏవైతే అవసరం ఉందో అదేవిధంగా ఇప్పుడు మీరు పవర్ ప్రాజెక్ట్స్ కానీ అట్లనే అధికార హోదా కానీ వీటి అన్నింటి పార్లమెంట్లో డిస్కస్ చేసేవి ఉన్నాయి. మీరా చెప్పారు రూలింగ్ నుండి, నోట్లకెళ్ళి మాట రాదు. వస్తుందా? మీరు తమిళనాడును చూసుకొని నేర్చుకొని ఇక్కడ రూలింగ్లు ఉన్నారు, ఏం చేసిరని, బీజేపీ ఏం చేసిరని ఓట్లు వేయాలి అలాని అడగండి. సప్పట్లు కొట్టిపించారు, గంటలు కొట్టిపించారు, తబేలాలు మోగిపించారు, లైట్లు బంద్ చేశారు. ఎందుకు బంద్ చేసినాం? అందరికి దేవుడు కనుక ఆ పేరు చెప్పుకొని ఓట్లు కాని బీజేపీకి వేయమంటే ఇది రాజకీయం కాదా? అది పద్ధతి కాదు. ప్రతి మానవునికి ఒకే ఒక అట్లా అంటే అసదుద్దీన్ ఉన్నాడు, ఎంఐఎంకేలో ఒక్కడే కదా. అంతకుముందు వాళ్ళ ఫాదర్ ఉండే సలావుద్దీన్ సాబ్, ఆయన ఒక్కడే కదా. మళ్ళీ వాళ్ళ సమస్యలు డిస్కస్ చేస్తారు కదా, యావత్ భారతదేశంని డిస్కస్ చేస్తారు కదా, అవునా కాదా? మరి బీఆర్ఎస్లో ఏం చేస్తారు అనే వాళ్ళకు రాజకీయ అవగాహన లేదు, రాజకీయ సోయి లేదు, వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకే తెలియదు. థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ సార్. సో చూశారు కదా, తెలంగాణలో అభివృద్ధి లేదా సంక్షేమం అనేది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ బీజేపీ ఎన్నో రకాల ఆరోపణలు చేసినప్పటికీ కూడా చేవేళ్లకి సంబంధించి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారు బీఆర్ఎస్ పార్టీతో మేము ముందుకు వెళతాం, అభివృద్ధి పదంగా దూసుకుపోతాం, ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేసే దిశగా కూడా మేము కృషి చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది వాటి హాట్ సీట్. నమస్తే.